హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కేజీబీవీలలో ఖాళీగా ఉన్నటువంటి 604 వివిధ రకాలైనటువంటి పోస్టులను ఒప్పంద అంటే కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక సంస్థ చూసినట్లయితే మనకు కేజీబీవీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఒక్కసారి గమనించినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయండి, పీజీటీ, సిఆర్టీ, పిఏటి పోస్టులు, పార్ట్ టైం టీచర్స్ అండి, అలాగే వార్డెన్స్కి సంబంధించినటువంటి వార్డెన్ పోస్టులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అకౌంటెంట్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయండి. సో మరి వీటికి అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత సార్ అంటే కనుక 250 రూపాయలుగా ఇక్కడ మనకు ఫీజు నిర్ణయించడం జరిగిందనమాట. ప్రిన్సిపల్ 10 పోస్టులు ఉన్నాయండి, అలాగే పీజీటీ వచ్చేసి 165 పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఎన్ని ఉన్నాయండి? 165 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీ వచ్చేసి 163, పీఈటీ 4 పోస్టులు ఉన్నాయి. పార్ట్ టైం టీచర్స్ వచ్చేసి 165 పోస్టులు, వార్డెన్ పోస్టులు వచ్చేసి 53 పోస్టులు, అకౌంటెంట్ 44 పోస్టులు, మొత్తంగా 604 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అప్లికేషన్ తేదీలు చూసినట్లయితే సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు మీరైతే వీటికి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. రైట్, ఇక్కడ చూడవచ్చు పత్రికా ప్రకటన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా పాఠశాల విద్యాశాఖ పత్రిక ప్రకటన కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారండి. నేనైతే ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ చూసి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ, సిఆర్టీ, పీఈటీ కానీ పార్ట్ టైం టీచర్స్ అండ్ వార్డెన్ పోస్టులు, అకౌంటెంట్ మొత్తం 604 పోస్టులకు సంబంధించినటువంటి ఇక్కడ వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు. మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేసి మనకు 18 నుంచి 42 సంవత్సరాలుగా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుందని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకి ఇక్కడ చూడవచ్చు పూర్తి వివరణ కేజీబీవీ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించినటువంటి పూర్తి వివరణ అండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైట్, మనకు ఏపీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. కాంట్రాక్టు పద్ధతిలో బోధన సిబ్బంది మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అర్హత, ఆసక్తి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ గమనించాలి. మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు మరి అక్టోబర్ 10వ తారీఖు మరి ఆఖరు తేదీగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనమైతే చూసాము. అలాగే ఈ పోస్టులను 2024-25 విద్యా సంవత్సరం అంటే ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేస్తున్నారు. మెరిట్ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది అన్నట్టుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మరి వయోపరిమితి చెప్పాను, 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయోపరిమితి అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు మరి 5 సంవత్సరాల వయసు సడలింపు కూడా ఉంటుంది. మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏళ్ల వయసు సడలింపు అయితే ఉంటుంది. దివ్యాంగులైనటువంటి అభ్యర్థులకు వయసులో 10 ఏళ్ళు సడలింపు వరకు అయితే ఉంటుందన్నట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రిన్సిపల్కు 34,139 రూపాయల శాలరీ ఉంటుంది. సిఆర్టీ వచ్చేసి మనకు శాలరీ ఎంత అంటే 26,759. పీఈటీ వచ్చేసి మనకు 26,759. మిగతా అందరికీ కూడా అంతే శాలరీ అన్నట్టుగా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసేటటువంటి అభ్యర్థులు పీజీ చేసి ఉండాలి. పీజీలో మరి ఓసీలకు 50%, బీసీలకు 45%, ఎస్సీ, ఎస్టీలకు 40% మార్కులు అయితే ఉండాలి ప్రిన్సిపల్ పోస్టులకు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అలాగే పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసేటటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా 2 ఏళ్ల పీజీ చేసి ఉండాలి. పీజీలో ఓసీలకు అయితే 50%, బీసీలకు 45%, ఎస్సీ, ఎస్టీలకు 40% మార్కులు అయితే ఖచ్చితంగా రావాలి అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసేటటువంటి అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది చేయాలి. అలాగే 50% మార్కులు రావాలి. పీఏటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు
మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్లో బీపీఈడి కానీ ఎంపీడీ కానీ అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే దివ్యాంగులు పీఈటీ పోస్టులకు అర్హులు కారు అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.